హలో, ఏముందండి బాబు, మీకు తెల్లంది ఏముంది? ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత భారమో తెలుసు కదండి మీకు. ఒక పిల్లకే ఇలాగ అయిపోతే ఇంకా ఇద్దరు పిల్లలు ఏమైపోవాలండి? పెళ్లి చేయగడుక్కుందాం. బాబు, అంకుల్ అప్పుడు భోజనం అయిపోయిందా? తినేసాను అంకుల్. అదే మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే. మీకు ఎంతమంది కూతుర్లు అంకుల్? ఇదేంటి ఇలా అడుగుతున్నాడు? 3 అమ్మాయిలు బాబు. అబ్బా, మొన్న పెద్ద అమ్మాయి పెళ్లి చేసి అందరం ఇలాగ అయిపోయాం. ఇంకా 2 అమ్మాయిలు పెళ్లి చేయాలి. ఎలా తట్టుకోవాలో ఏంటో బాబు, అదే అర్థం కావట్లేదు. అయినో అంకుల్, అయినో ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అంకుల్. ఐ కెన్ అండర్స్టాండ్. ఏమన్నా ఉంటే మీ చిన్న కూతురు పెళ్లిలో చూసుకుందాం. బాబు అంకుల్ ఇంకేం మాట్లాడకండి. ఇంకేమన్నా ఇవ్వాలనుకుంటే ఒక 50,000 ఇవ్వండి, సరిపోతుంది. ఆల్రెడీ 50,000 అడ్వాన్స్కి ఇచ్చాను బాబు. ఇచ్చేసిరా? అయితే వద్దు. మీరు జాగ్రత్త అంకుల్, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బాబు. నేను వెళ్ళాలా? ఓకే. అమ్మ వాళ్ళు కూడా జాగ్రత్త. అలాగే బాబు. పిచ్చి పులకాయ గడి. అరే ఏమంతు, వచ్చినావారా? పైసలు తెచ్చినావా? రేపు 2 కట్టాలి. మామ బిర్యానీ తింటావు మామ, ఆర్డర్ చేయనా? రే ఏడున్నా ఏం మాట్లాడుతున్నావురా? పోనీ ఏమన్నా మందేమన్నా తాగుతావా? తీసుకురానా? అరే ఏం చేసినావు చెప్పురా. పైసలు తెచ్చినావా లేదా? పాపం మామ, ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకిద్దరికి పెళ్లి చేయాలి. బాధ అనిపించింది మామ. అయితే ఏందిరా ఇప్పుడు? ఒకదాన్ని నువ్వు ఇంకో దాన్ని నేను చేసుకోవాలనా ఏంది? డబ్బులు తెచ్చినావా లేదా చెప్పురా. అట్లా కాదు మామ, వాళ్ళకి చాలా కష్టంగా ఉందంటే నేనే పైసలు వద్దన్నా. ఆయన 50,000 తీసుకున్నామంట కదరా, సరిపోవా నీకు? ఇంకేం చేస్తావు ఆ పైసలతోటి? నీ అబ్బా పైసలు వద్దన్నావా? ఉందారా నీకు అసలు? మనిషివా పిచ్చినా కొడుకు వారా నువ్వు? అనుకుంటూనే ఉన్నా నీ దరిద్రం తెచ్చి నాకంట కడతావని. అనుకున్నట్టు మొత్తం ఆగం చేసినావు కదరా. రేపు పొద్దున్న రెంట్ కట్టకపోతే ఓనర్ కూడా బయటకు వెళ్ళదింటాడు. అరే ఏంద్రా ఊకే పైసలు అని నువ్వు కూడా మాయలేక సచ్చినాక పైన వేసుకొని పోతారా? పైసలు లేదు కదా. అరే ఈ పైసలు ముఖ్యం కదరా, మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. పైసలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి.